జగన్ గవర్నమెంట్ ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. నిజంగా సచివాలయం వ్యవస్థ పెట్టిన తర్వాత వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి 5 గంటలు అయ్యేసరికి తలుపులు తట్టి పెన్షన్లు ఇస్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మన పేరెంట్స్కి మనం డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే వాలంటీర్ వచ్చి సీఎం గారు పెట్టిన పథకాలన్నీ వాలంటీర్ ద్వారా, తర్వాత ఆర్పీల ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ బ్యాంకులకి నేరుగా వారి వ్యక్తిగత ఖాతాలో పడుతున్నాయి. అవినీతి అనేది జరగట్లేదు. నిజంగా ప్రతి పేదలకి ఇల్లు అనేది పథకం పెట్టారు. అది కూడా ప్రతి ఒక్కరికి అందుతుంది. అలాగే చేయూత, చేదోడు ఇలా చెప్పుకుని పోతే చాలా ఉన్నాయి. అలాగే ఇప్పుడు స్కూల్స్ చాలా ప్రభుత్వ స్కూల్స్ ఎలా ఉండేవో గతంలో ఎలా ఉండేదో మనందరికీ తెలుసు. ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయో కార్పొరేటర్కి స్థాయిని మించి ఉన్నాయి. నిజంగా దానికి మాత్రం నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన పిల్లల్ని చదివించినా చదవకపోయినా ఇప్పుడు పథకాల ద్వారా మనం అమ్మ ఖాతాలోనే అమ్మఒడి చేత అమ్మ ఖాతాలో నేరుగా ఆవిడ దీంట్లోనే పడుతున్నాయి. స్కూల్స్ నుంచి మనకి పిల్లలు స్కూల్కి వెళ్తే ఫుడ్ ఫ్రీ, బట్టలు ఫ్రీ, తర్వాత భోజనం ఫ్రీ అయినా సరే వ్యక్తిగత అమ్మ ఖాతాలోని డబ్బులేసి మన పిల్లల్ని మన భవిష్యత్తుకి భావితరాలకి బాగా అభివృద్ధి చెందుతున్నాయి. నిజంగా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే వేరే పార్టీ నుంచి వస్తుంది కదా, ఒంటరిగా ఉన్న జగన్ గెలుస్తాడంటారా? అది వాళ్ళ మరి వ్యక్తిగతం. కాకపోతే ఎవరికి ఉన్న సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఆవిడ మరి ఎందుకు వచ్చారో మనకు తెలియదు. మళ్ళీ కలిసిపోయే ఛాన్స్ కూడా ఉంటే ఉండొచ్చు, మనకు తెలియదు ఆ విషయాలు. తప్పకుండా. ఎందుకంటే మా ఊర్లో, మాది విజయనగరం, మా స్థానిక ఎమ్మెల్యే గారు మా ఊరిని చాలా డెవలప్ చేశారు. జగనన్న ఆదేశాల మేరకు మా వీధుల్లో ప్రతి వీధుల్లోని తర్వాత కొలాయిలు, నీటి ఇబ్బంది లేదు, కొలాయిలు, తర్వాత లైట్లు, మహిళా పార్క్ ఒకటి పెట్టారు. ఎక్కడా లేని విధంగా మహిళా పార్కుననే పెట్టారు. ఆ మహిళా పార్క్ కూడా కోలగట్ల శ్రావణి గారు దగ్గరుండి మహిళలందరికీ అందరికీ అక్కడికి వచ్చి మాకు వ్యక్తిగతంగా ఎలా అయితే మేము ఎలాగ అభివృద్ధి చెందాలి, మహిళలందరూ ఎంత ముందుకు రావాలి అన్నది మాకు వ్యక్తిగతంగా ఆవిడ చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా జగన్ గారు వస్తారు, రావాలి.